ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై చేతికి 2-3 గద్దులు ఉండడంతో అది చూసిన జాను, సార్ అయిపోయింది సార్, చేతికి ఇలా దద్దులు ఉన్నాయి అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది. రాత్రి గొల్లో ఆరుబయట పడుకున్నాం కదా, అందుకే దోమలు కుట్టాయి జాను, అవే ఇవి అని జై చెప్తాడు. అయ్యయ్యో ఉండండి సార్, నేను కొబ్బరి నూనె రాస్తాను అని జాను పరిగెత్తుకుంటూ కొబ్బరి నూనె తీసుకొని వచ్చి జై పక్కన చాలా ప్రేమగా కూర్చొని జై పట్టుకొని, సార్ మేము కూడా చిన్నప్పుడు ఆరుబయట పడుకున్నప్పుడు ఇలాగే దోమలు కొడితే మా అమ్మ కూడా నాకు చేతికి ఇలాగే కొబ్బరి నూనె రాసేది సార్ అని చెబుతూ ఒక్కసారిగా జానుకి అమ్మ తులసి గుర్తుకు వస్తూ అంటారు. సార్ సార్ మీరే రాసుకోండి సార్, నేను అర్జెంటుగా అమ్మతో ఫోన్లో మాట్లాడాలి అని జాను ఉన్న పలంగా ఆ కొబ్బరి నూనెని కాస్త జై చేతుల్లో పెట్టి ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తుంది. ఇక జై కోపంతో రగిలిపోతూ, నీ ప్రేమ నాకు మాత్రమే దక్కాలి, నువ్వు నాకు మీద పూర్తిగా ప్రేమ చూపించకుండా మీ అమ్మతో మాట్లాడడానికి ఫోన్ చేయడానికి వెళ్తున్నావా జాను అని వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి చామర్లన్నీ ఆన్ చేస్తూ ఉంటాడు. ఇక జాను తులసికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అక్క ఎలా ఉన్నావు అక్క, అమ్మ ఎక్కడుందక్క, నేను అర్జెంటుగా అమ్మతో మాట్లాడాలి అని జాను అంటుంది. ఎలా ఉంటాం జాన్, ఏదో ఉన్నాము, అమ్మతో మాట్లాడాలా, ఉండు నేను ఇస్తాను అని తులసి చెబుతుంది. అప్పుడే సరిగ్గా జై చామర్ని ఆన్ చేసేస్తూ ఉంటాడు. అయ్యో ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఇప్పుడు వినిపించట్లేదేంటి అని జాను హలో హలో అని అంటూ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. జై ఏమో జామర్ ఆన్ చేసి చాలా చాలా సంతోషం